నేను కూడా బాధపడుతున్నాను. కానీ ఒక యజ్ఞం లాంటి ఒక గొప్ప పని చేయాలంటే తప్పనిసరిగా ఎన్నో సమీకరణలు జరగాలి. అనూహ్యమైన కమ్యూనిటీ వచ్చింది, ఊహించిన కమ్యూనిటీ వచ్చింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో లేటు, అవాంతరాలు, అపార్థాలు రావచ్చు. కానీ విజయం దక్కే తీరాలి, విజయం సాధించే తీరాలి, ప్రతిఫలాలు అందించే తీరాలి. అదే నా లక్ష్యం. తప్పనిసరిగా వీలున్నంత మందికి అవకాశాలు కల్పించేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి డాడీ, దీనికి నేను తీసుకునేటువంటి సోర్సెస్ ఎలా ఉంటాయో చూద్దరు కానీ. వెయిట్ అండ్ సీ, బిగినింగ్ ద బిగ్ బ్లాస్ట్. ప్లీజ్ వెయిట్. డాడీస్, లవ్ యూ మార్నింగ్. నేను ఈ టైం వరకు తెలిసి ఉన్నానంటే బహుశా ఇంకొక 2.5 hours నేను తెలిసి ఉండాలి. దానికి కారణం లక్ష్యం. ఒకదానికోసం శ్రమ పడుతున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు, లక్ష్యం కనుచూపు మేర కనబడలేనప్పుడు ఖచ్చితంగా వాడు పిచ్చోళ్ళ కనబడతాడు. ఆయనెవరు ఐడెంటిటీ చేయరు, చేసిన హీనంగా చూస్తారు. కానీ గమ్యాన్ని చేరుకుంటే గమనించి ప్రతి ఒక్కరూ గుర్తించి తనని అనుసరిస్తారు. అది సక్సెస్కు ఉన్నటువంటి గొప్పతనం. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు చివాట్లు, చిదరింపులు, చీత్కారాలు, అసహించుకోవడం, అపార్థం చేసుకోవడం, తేలికపాటి వ్యక్తిగా గుర్తించడం, ఇలాంటివే వస్తాయి. ఒకసారి ఆ గమ్యానికి వారు చేరుకుంటే ఇవన్నీ ఆపోజిట్లో పనిచేస్తాయి. కాబట్టి కొంచెం నేను అనుకునే లక్ష్యం కొంచెం పరిధి ఎక్కువైంది. కారణం కమ్యూనిటీ ఎక్కువగా వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దాన్ని రీచ్ అవ్వాలన్నప్పుడు డెఫినెట్లీగా ఎవరికి అర్థం కావు, ఎవరికి న్యాయం చేయలేము అన్నట్టుంటాయి. కానీ అతి త్వరలో వాడి సమాధానం భగవత్ కృప వల్ల మనకు దొరుకుతుంది. ఇప్పుడు నేను కిబోలో ఉన్నటువంటి మార్పులతో పాటుగా మన బీవీ హార్ట్ని 2-wheelerకి పెట్టాను. దాన్ని ఇప్పుడు 3-wheelerకి కనెక్ట్ చేసి దాన్ని సెట్ చేస్తున్నాను. దాని తాలూకు కాన్ఫిగరేషను క్యాల్కులేట్ చేసి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే 2-wheeler ఇద్దరు కూర్చుంటారు. ఒక 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు 200 kg వరకు వెయిట్ని మోయగలిగితే ఆ వెహికల్ సక్సెస్. ఒక 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు దాటి వరకు అది లాగలిగితే ఆ వెహికల్ సక్సెస్. ఇలాంటి క్యాల్కులేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చేసుకున్న దాంట్లో, ఎందుకంటే అక్కడ పెట్రోల్, డీజిల్ ఏది వాడతారు, కానీ ఇక్కడ వీటితో పాటుగా బరువు, గమ్యం, స్పీడు, అలాగే ఇంధన సామర్థ్యం, ఇలాంటివి ఎన్నో క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఈ పెద్ద విషయాలు ఏం కాదు. పరిమాణాన్ని బట్టి, బరువును బట్టి, నిర్దేశిత లక్ష్యాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి ఈ పవరు క్యాల్కులేషను. అది నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆటో కనెక్ట్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు గుర్తించి
గమనించి కంపెనీ కోసం వారు మాట్లాడే మాట, వాళ్ళు చేసే చేతలు, వాళ్ళు దానికి ఇచ్చే విలువను బట్టి వారిని నేను పిలుస్తాను. వారు రండి, ఆ ఆటోలో నేను ఒకసారి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇప్పుడు ఈ బండి అంటే ఒకటి తిరగడ్లు, జస్ట్ 2 వీలర్. కానీ ఆటో అన్నప్పుడు ఒక 4-5 అంతకంటే ఎక్కువ ఎక్కొచ్చు. దాన్ని నేను చూపిస్తాను. డెఫినెట్గా వెయిట్ చేయండి. నేను సాధించిన గంత మీ మెదడుకి ఎక్కిన తర్వాత ఈ కాయిన్ కానీ, ఈ కంపెనీ కానీ, మీ నమ్మకాలు కానీ, మీ భరోసాలు కానీ ఎలా ఉంటాయో చూద్దరు. కానీ ఇవన్నీ కొన్ని వినడానికి, చూడడానికి బాగుంటాయి, కానీ అవి చేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ నేను చేసిన దాన్ని ఆ టైము అన్నీ అయిపోయి ఇప్పుడు ఫ్రీ ఎనర్జీ, నో డీజిల్, నో పెట్రోల్, నో ఛార్జింగ్, వీటితో వెళ్తున్నాను కాబట్టి దాని దమ్మేటి చూపిస్తాను. ఇది మన కాయిన్ మీద డాడీ నువ్వు అడిగావు కదా, వెసులుబాటుని బట్టి మా అందరికి అవకాశం ఇవ్వని. డెఫినెట్గా ష్యూర్. దీన్ని సామర్థ్యం అన్నీ మీకు తెలుస్తాయి కదా, ఇది ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి తెలుస్తుంది కదా. ఇప్పుడు దానికి అనుకూలంగా ప్రభుత్వాలతో చేయాల్సినటువంటి ఈ సంబంధ బాంధవ్యాలని ఒక పక్క చేసుకుంటూ, రాయబారం కానీ వివరణ ఇచ్చేటివి కానీ చేస్తున్నాను. అవన్నీ ఒక కొనుక్కొచ్చాయి, కానీ కంప్లీట్ అవుతుంటాయి. అయిపోయే లోపు ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఎలా ఉంటుందో చూద్దు. కానీ నమ్మలేని నిజం, ప్రపంచం చూడని వింత విజయం మీ ముందు తీసుకొచ్చాను. కానీ దాని తరగ దమ్ము ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, అవకాశాన్ని బట్టి అందులో అవకాశం ఇవ్వడాడి అందరికీ అని. నేను ఇప్పుడు చెప్తున్నాను, మన కమ్యూనిటీ అంతేనే ఉండొచ్చు, కానీ తిప్పి కొడితే, గుర్తుపెట్టుకో, తిప్పి 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 కొడితే 1500 మెంబర్స్ లేరు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ. కావాలంటే టైం తీసుకొని కాలిక్యులేట్ చేసి చూసుకో. ఈ గ్రూప్లో ఉన్నాడు అన్ని గ్రూపుల్లో ఉంటుంటాడు, ఇందులో అంతేగాని 1500 మించి ఉండు. నువ్వు ఎవరైనా సరే ఖాళీగా ఉన్న సమయంలో కాలిక్యులేట్ చేసి చూడండి. ఒక్కో గ్రూప్లో తక్కువ మంది ఉంటారు, కానీ అందరూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ గ్రూప్లో కూడా ఇంకో గ్రూప్ ఉంది 270, ఇదొకటి. దీంట్లో ఒక 225 మంది అలా ఉండొచ్చు మనకు, అంతే. దాంట్లో ఇంకా తక్కువ ఉంటారు. ఇంకా డాడీతో నడిచే వాళ్ళని ఎవరో క్రియేట్ చేశారు, మధుగా అనుకుంటాను. అందులో కూడా అన్ని గ్రూపులు కలిపేశాడు, 35 గ్రూపులు ఉన్నోలే ఉంటారు అన్నింటిలో. ఇవన్నీ మంచిగా పరిణామాలే, వాడు చేసినవి కానీ నువ్వు చేసినవి కానీ ఇవన్నీ. ఈ విషయం చెప్పానంటే 1500 మంది కూడా ఉండరు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఎంతమందికి ఉపాధి క్రియేట్ అవుతుందో విస్మయం చెందేలా ఉంటుంది. చూడండి ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎంతమందికి రిసోర్సెస్ అంటే సంబంధిత వ్యాపారాలు ఉంటాయో చూడండి. ఒక గొప్ప లక్ష్యం సాధించేటప్పుడు ఖచ్చితంగా పిచ్చిగా తిట్టించుకుంటాం. తిట్టించుకోబడితేనే పొగిడించబడతాడు. కాబట్టి నేను వీటన్నింటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విజయాన్ని మీకు అంకితం చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను. వెయిట్ అండ్ సీ.
ఇది మన కాయిన్ మీద, మన జీవితాల మీద చెరగని సువర్ణాక్షర ముద్రలు వేసి వెళ్ళిపోద్ది. షూర్, తిరగలేదు. లవ్ యూ, లవ్ యూ. ఇప్పుడు నేను చేసే ఈ వెండర్ పోర్టల్లో కానీ బీసీట్లో కానీ అనూహ్యమైన మార్పులు తీసుకొస్తున్నాను. అవి ఎప్పుడు డాడీ ఏదో ఒకటి చెప్తాను ఉన్నాడు, పని అవ్వలేదు అని అనుకునే మీకు, అమ్మ కూడా ఆకలేసినప్పుడు అన్నం వండేటప్పుడు కంగారుగా ఉంటుంది. ఆ పళ్ళు అంటే ఆ ప్లేట్లు తిరగేసి ఇటు తిప్పి అడు తిప్పి అమ్మకి వినబడేలా కొడతానే ఉంటాం, ఎందుకంటే ఆకలి. కానీ అమ్మ ఏం చేస్తుంది తెలుసా, నీ ఆకలితో పాటు కమ్మనైన వంట కూడా ఇవ్వాలని చూస్తుంది. అలాగే మీ ఆతృతకి, మీ ఆపదలకి, మీ అవసరాలకి గుర్తుపెట్టుకుంటేనే మీకు చక్కటి జీవితాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు ఈ డాడీ. చూడండి, ప్రతి ఒక్కరూ మర్చిపోలేని వ్యక్తిగా నేను మీ జీవితాల్లో నిలిచిపోతాను. ఇది చెప్తే చేసేది కాదు, వెయిట్ అండ్ సీ వచ్చేస్తుంది. నేను చెప్పిన ఈవినింగ్ చెప్పినటువంటి ఆ ట్రేడింగ్ ఎంత మాయ జరుగుతుందో, ఎంత మాయ అంటే తప్పుగా కాదురా, అంటే అర్థం కాకుండా గొప్ప విజయం వచ్చినప్పుడు ఏదో మాయ చేశాడ్రా కానీ బాగా చేశాడ్రా అని అంటారు కదా, అలాంటిది. చూడండి, నా ఐడియాలజీ ఆ టెక్నాలజీ జోడించి నేనేం చేశానో మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎవరూ చేయని వింత మనం సాధించామని మీ నోట నా మాట వినిపించాలి, వినిపిస్తుంది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ డాడీ. అందరూ కూడా, నేను ఒక్కరిని ఉద్దేశించాను లేదు, అందరూ కూడా కొద్ది గొప్ప మీ మనసుల్ని ఏదో కారణం చేత బాధ కలిగించినట్టుగా మన కంపెనీలో కొన్ని జరిగినా వాటన్నింటినీ కొంచెం అర్థం చేసుకొని నాన్నతో నడిచి రండి, ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది. బీ పాజిటివ్. అన్నీ మంచిగా ఆలోచించడం తప్పులేదు, చెడుగా ఆలోచించి మనం చేసేది కూడా ఏమి ఉండదు. ఒక దాని మీద కోప్పడు, ఒక దాని మీద చిరాకు పడు, దాన్ని పాడు చేసి పారేస్తే రేపు నువ్వు పాడు చేయడానికి కూడా ఇంకోటి ఉండదు. కానీ దాన్నే మంచిగా చేసుకొని, బాధలున్నా ఇబ్బందులున్నా సరి చేసుకొని సరిగా పెట్టుకొని చూడు. రోజు దాన్ని చూస్తావు, రోజు దాని నుంచి ప్రతిఫలాలు పొందుతావు, రోజు దాన్ని చూసి ఆనందిస్తావు. చిదిమేస్తే చిగురు, అది వికసిస్తే పుష్పం. వికసించేలా చేయాలని నేను చూస్తున్నాను. లవ్ యూ నాన్న, లవ్ యూ. నేను వర్క్ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాడీస్. మీ మనసును నొప్పించుంటే మీ మనిషిగా మీరు నన్ను దగ్గరికి తీసుకొని నాతో కలిసి నడిచి వస్తానని ఆశిస్తూ, మీ డాడీ. లవ్ యూ, లవ్ యూ టూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ డాడీస్.